హాయ్ అండి, అందరికీ నమస్తే. బిలియనియర్ వైఫ్ పార్ట్ 16. వెనక్కి తిరిగి చూసేసరికి అంశుమన్ కనిపించాడు. అతన్ని అక్కడ చూసి నీలాక్షి ఒక్కసారిగా లేచి నిలబడింది. అరే నీలాక్షి, ఎందుకు లేచావు? కూర్చో అని అన్నాడు అంశుమన్. వద్దండి, నేను ఇలానే ఉంటాను అని అంది నీలాక్షి. నువ్వు నిలబడి ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. కూర్చో, నీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటూ తన పక్కనే కూర్చోమని చెప్పాడు. నీలాక్షి కొంచెం దూరంగా కూర్చుంది. నీలాక్షి, అనన్య నీతో అలా మాట్లాడినందుకు నేను సారీ చెప్తున్నాను. ఆమె తొందరపడి అలా మాట్లాడింది. అయ్యో సార్, మీరు ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? నేను ఆ విషయం మర్చిపోయాను అని అంది నీలాక్షి. అలాగే అన్నయ్య నీ మీద చేయి చేసుకోవటం నాకు అస్సలు నచ్చలేదు. ఆయన ఎప్పుడూ ఇలా తొందరపడి నిర్ణయం తీసుకుంటానే ఉంటాడు. నువ్వు ఆయనకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. సూరజ్ గురించి అలా మాట్లాడడం నీలాక్షికి ఏమాత్రం నచ్చలేదు. దాంట్లో ఆయన తప్పేం లేదు. ఆయన స్థానంలో నేనున్నా అలానే కోపడేదాన్ని అంది. సరే, అది వదిలే. మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను అంటూ ఒక ప్యాకెట్ ఆమె చేతిలో పెట్టాడు. నాకు అవసరం లేదు అని అంది నీలాక్షి. నువ్వు నాకు పెద్ద సహాయం చేశావు, అందుకే ప్రేమగా తీసుకొచ్చాను. దయచేసి వద్దనొద్దు అని అన్నాడు అంశుమన్. కొద్దిసేపు ఆలోచించి నీలాక్షి ప్యాకెట్ తెరిచి చూసింది. అందులో అందమైన నెట్ చీర ఉంది. దానిపై ఉన్న రాళ్ళు చంద్రకాంతుల్లో వజ్రాల్లా మెరిసిపోతున్నాయి. అయ్యో సార్, ఇది చాలా ఖరీదైనట్టుంది అని అంది. ఖరీదు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ కోసం తీసుకొచ్చేటప్పుడు నేను డబ్బు గురించి ఆలోచించను. నీ ముందు ఈ బహుమతి చాలా చిన్నది అన్నాడు. కానీ సార్, అయ్యో, నేను మొదటిసారి నీ కోసం ఇంత ప్రేమగా ఏదైనా కొన్నాను. సరే, అది వదిలే. నన్ను చిన్నసారని పిలవద్దు, నా పేరు అంశుమన్ అని పిలువు అని అన్నాడు. అయ్యో రామా, అది ఎలా సాధ్యం? మీరెక్కడా, నేనెక్కడా? పైగా అమ్మో, యజమానురాలకి తెలిస్తే నా పని అయిపోయినట్టే అని అంది నీలాక్షి. సరే సరే, నీ ఇష్టం. అయితే చీర కట్టుకుని నాకు చూపిస్తావా అని అడిగాడు. అదే సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. సూరజ్ అక్కడ నిలబడి ఉన్నాడు. అంశుమన్ భయంతో చెమటలు పట్టగా నీలాక్షి తలదించుకుని నిలబడిపోయింది. ఏం చేస్తున్నారు అని అడిగాను అని అన్నాడు మళ్ళీ సూరజ్. అన్నయ్య, నిద్ర రాక బయటకు వచ్చాను. నీలాక్షి ఒంటరిగా కూర్చుంది కాబట్టి మాట్లాడుతున్నాను అంతే అని అన్నాడు అంశుమన్. పని అయిపోయాక నా గదికి రమ్మని చెప్పాను కదా అంటూ నీలాక్షిని చూశాడు సూరజ్. అది అది నేను నేను అంటూ తడబడింది నీలాక్షి. సరే సరే, నా వెంటరా అంటూ అంశుమన్ వైపుకు కోపంగా చూసి నీలాక్షిని తీసుకుని వెళ్ళిపోయాడు సూరజ్. సూరజ్ అంతా పాడు చేశాడు. ఏదో మాట్లాడి ఆమె మనసును గెలుచుకుందాం అనుకున్నాను. ఆ చీర కట్టుకుని ఉంటే ఎంత అందంగా కనిపించేదో, అంతా చెడగొడేశాడు అని మనసులోనే తిట్టుకుంటూ అంశుమన్ తన గదికి వెళ్ళిపోయాడు. ఇక గదిలోకి వచ్చిన వెంటనే సూరజ్ కోపం అదుపు తప్పింది. తలదించుకుని భయంతో నిలబడి ఉన్న నీలాక్షిని చూస్తూ అడిగాడు. ఏంటి, అతనితో నీకు ఏంటి మాటలు? పనే పీక నా గదికి రమ్మని చెప్పాను కదా. రాత్రి ఇక దొంగచాటుగా అతనితో మాట్లాడాలని అంత ఇంట్రెస్టా? లేదు లేదు, నేను బయట ఒంటరిగా ఉన్నాను. అప్పుడే చిన్నసారి వచ్చి తనకు నాతో మాట్లాడాలని చెప్పారు. ఇందులో తప్పు ఏమీ లేదు అని నీలాక్షి తొందరగా చెప్పింది. సూరజ్ ఆమెను అలా చూస్తూ ఉన్నాడు. ఏంటి, నువ్వు ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? నీ చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఇవన్నీ నీకు అర్థం కావా అని కఠినంగా అడిగాడు. సూరజ్ మృదువైన చూపుని చూసిన నీలాక్షి ఒక్కసారిగా భయంతో తలోపింది. సరే, ఈ రాత్రికి ఇక్కడే పడుకో. కానీ మీరు నన్ను నిద్రపోవద్దని చెప్పారుగా. అవును, ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇక్కడే పడుకో. నేను కిందకి వెళ్ళి పడుకుంటాను. ఎందుకు? ఇంకా అతనితో దొంగచాటుగా మాట్లాడాల్సింది ఏమైనా మిగిలిందా? ఆ మాటలు వినగానే నీలాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక మాట కూడా మాట్లాడకుండా గదిలోని ఒక మూలకు వెళ్లి నేలపై పడుకుంది. నేల మీద ఎలా పడుకుంటావు? ఇదిగో ఈ బెడ్షీట్ పరుచుకుని పడుకో. నీలాక్షి ఏమీ మాట్లాడలేదు. బెడ్షీట్ తీసుకుని నేలపై పడుకుంది. సూరజ్ మాత్రం మంచం పైన పడుకుని ఆమెని చూస్తూ నిద్రపోయాడు. వారిద్దరిని చూసిన చంద్రుడు చిరునవ్వు చిందిస్తూ మేఘాల వెనుక దాక్కున్నాడు. మరుసటి ఉదయం ఎవరిని ఎదురు చూడకుండానే ఉదయించింది. ఆ రోజు ఉదయం టీవీలో పత్రికల్లో ఒకటే వార్త హల్చల్ అవుతుంది. వసుంధర, ఒకసారి చూడు, పేపర్లో ఏమొచ్చిందో అంటూ రఘువీర్ గారి గొంతు హాలంతా మారుమోగింది. ఏమైంది? ఉదయాన్నే పేపర్లో అంతేముంది అంటూ వసుంధర పేపర్ తీసుకుని చూడగానే ఒక్కసారిగా షాక్ గురయింది. అంతలోనే కార్తీక్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. మేడం, వెంటనే బాస్ ని పిలవండి, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇదంతా నీలాక్షి నిశ్శబ్దంగా గమనిస్తుంది.
సూరజ్ గదిలో రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామునే ఎవరూ గమనించకుండా తన గదికి వెళ్లి వంటగదిలో తన పనిని మొదలుపెట్టింది. ఏ నీలక్షి, ఇక్కడికి రా, ఇదంతా నీ వల్లే మొదలైంది. ఏమీ తెలియలేనట్టు ఎందుకు నటిస్తున్నావు? వెళ్ళి సూరజ్ని పిలుచుకురా. ఈ సమస్యలన్నిటికీ మూలం నువ్వే అంటూ వసుంధర గట్టిగా మందలించింది. వసుంధర, ఆమెకేం తెలుసు? ఎందుకు ఆమెపై అరుస్తున్నావు? నీలక్షి, వెళ్ళి సూరజ్ని పిలుచుకుంటా అమ్మా, వెళ్ళు. ఏదో పెద్ద ప్రాబ్లం జరిగిందని నీలక్షికి అయితే అర్థమైంది. వెంటనే సూరజ్ గదికి వెళ్ళి ఎప్పట్లాగే బయట నుంచే తలుపు తట్టింది. అప్పుడే నిద్రలేచిన సూరజ్ కోపంగా, లోపల కూడా వస్తావా, లేక తలుపు తట్టి తట్టి పగలగొడతావా అని అరిచాడు. అందరూ మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు. కార్తీక్ అన్నయ్య కూడా వచ్చారు. సూరజ్ వెంటనే తన మొబైల్ తీసి చూడగా అందులో ఎన్నో మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఏదో తప్పు జరిగిందని అతనికి అర్థమైంది. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పి బాత్రూమ్ కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత రెడీ అయి కిందకి వచ్చిన సూరజ్ అక్కడ పోలీసుల అధికారులు తమ సిబ్బందితో కలిసి నిలబడి ఉండడం చూశాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వారందరినీ కనుబొమ్మలు ముడుచుకొని చూస్తూ సూరజ్ సోఫా వైపుకు నడిచాడు. సూరజ్ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఎదురుగా నిలబడి ఉన్న పోలీసులను చూస్తూ అడిగాడు, ఏం జరిగింది? అప్పుడే ఒక పోలీస్ అధికారి ముందుకు వచ్చి చెప్పాడు, సార్, మీపై నేరుగా కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు నమోదైంది. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అంతలో మరో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సూరజ్ కుటుంబ న్యాయవాది సురేంద్ర బయటికి దిగాడు. సార్, మీకోసం ముందస్తు బెయిల్ తీసుకొచ్చాను అని చెప్పి పోలీసుల వైపుకి తిరిగి, ఇవిగో బెయిల్ పత్రాలు, ఇప్పుడు మీరు వీరిని అరెస్ట్ చేయలేరు అని అన్నాడు. పోలీసుల పత్రాలను జాగ్రత్తగా చూశారు. తర్వాత, సరే సార్, మేము వెళ్తున్నాం, కానీ ఈ కేసు చాలా తీవ్రమైనది. దీనికి మీరు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మహిళా సంఘాల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ సమస్యకు తొందరగా పరిష్కారం చూపాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సురేంద్ర బాటి సూరజ్ వైపుకు తిరిగి, సార్, ఈ రోజు మీరు బయటికి వెళ్ళకపోవడమే మంచిది. మీడియా మీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తుంది అన్నాడు. అప్పుడే కార్తీక్ కూడా వచ్చాడు. అవును బాస్, ఈ సంఘటన వల్ల మన కంపెనీ షేర్ విలువ కూడా పడిపోవటం ప్రారంభమైంది. సూరజ్ ప్రశాంతంగా, మిస్టర్ బాటి, సరైన సమయంలో బెయిల్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ ప్రాబ్లంను నేనే చూసుకుంటాను అన్నాడు. సరే సార్, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు మీ భార్యను కొడుతున్న వీడియో ఇప్పటికే వైరల్ అయ్యింది. దాన్ని కూడా ఒకసారి చూడండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే సూరజ్ కార్తీక్ వైపుకి తిరిగి, కార్తీక్, ఆ వీడియో ఎవరు తీశారు? మా మీద కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు ఎవరు చేశారు? వెంటనే తెలుసుకో. ఈ రోజు ఉన్న మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయి. అలాగే వెంటనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయని అన్నాడు. సరే బాస్ అని చెప్పి కార్తీక్ బయటికి వెళ్ళిపోయాడు. పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళినట్టుగా ఆ హవేలీలో నిశ్శబ్దం అలుముకుంది. సూరజ్ నేరుగా నీలక్షి దగ్గరికి వెళ్లి కోపంగా ఆమెని చూస్తూ నిలబడ్డాడు. అప్పుడే అనన్య మాట్లాడింది, చూసారా అన్నయ్య, ఈ నీలాక్షి ఏం చేసిందో? ఏమీ తెలియలేనట్టు అమాయకంగా నటిస్తూ వెనకాల ఇలాంటి పనులన్నీ చేస్తుంది. అనన్య, నోరు మూసుకో. ఇది నీలాక్షి చేసిందని నీకెలా తెలుసు అని రఘువీర్ గారు అనన్యను మందలించారు. మామయ్య, ఈ ఇంట్లో సూరజ్ అన్నయ్యకు ఎదురు నిలిచేది ఇంకెవరున్నారు? మీరే చెప్పండి అని అంది అనన్య. అంటే ఏంటి? తనను తను కొట్టించుకుని ఆ వీడియోను కూడా తనే తీసుకుందా? మొదటగా ఆమె దగ్గర ఫోన్ కూడా లేదు. సూరజ్ మాత్రం నిశ్శబ్దంగా అందరి మాటలు వింటూ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. అతని చూపులో నీలక్షిని బూడిద చేయాలి అన్నంత కోపంతో ఉన్నాయి. ఇంకా అతనికి అసలు విషయం పూర్తిగా అర్థం కాలేదు. కానీ నీలక్షి వల్ల ప్రాబ్లం వచ్చిందని మాత్రం అనుకుంటున్నాడు. ఈ అమ్మాయిని మా ఇంటి కోడలుగా తీసుకొచ్చిన రోజు నుంచి నా కొడుక్కి కష్టాలే కష్టాలు. మా అదృష్టమే చెడిపోయింది అంటూ వసుంధర ఏడవడం మొదలుపెట్టింది. అవునమ్మా, మేము ముందే చెప్పాం కదా, ఈ అమ్మాయి ఇంటికి అశుభం. తన తండ్రి పేరు కూడా తెలియదు. తల్లి కనగానే ఇంకొకరితో వెళ్ళిపోయింది. అలాంటి అమ్మాయిని మీరు ఇంటి కోడలుగా తీసుకొచ్చారు. మీ అంత అమాయకురాలిని నేను చూడలేదు అంటూ అనన్య ఇష్టం వచ్చినట్టు కథలు అల్లింది. అనన్య, ఎవరితో ఎలా మాట్లాడుతున్నావో తెలుసా? ఆమె నా అమ్మ. ఏది చేయాలో ఆమెకు బాగా తెలుసు. అవకాశం దొరికిందని నోటుకొచ్చినట్టు మాట్లాడుకో అని అంశుమన్ కోపంగా అరిచాడు అనన్య మీద. ఏమైంది అంశుమన్? నేను తప్పుగా ఏమైనా చెప్పానా? ఈ అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొచ్చింది మీ అమ్మాయి కదా. నా మాట ఏంటంటే, ఇంకా ఆలస్యం కాలేదు. ఇప్పటికైనా ఈమెను ఇంటి నుంచి పంపించేయండి. అప్పుడే ఈ ఇల్లు, సూరజ్ అన్ని జీవితం మళ్ళీ బాగుపడతాయి అని అంది అనన్య. అప్పుడే సూరజ్ గట్టిగా అన్నాడు, అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉండండి. నేను ఇక్కడ ఉన్నానని మీకు కనిపించడం లేదా?
ఈ ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది నేను డిసైడ్ చేస్తాను. మిగతా వాళ్ళు మౌనంగా ఉండటమే మంచిది. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు. అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకోండి, లేకపోతే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది అని సూరజ్ అనన్య వైపుకు పదునైన చూపుతో చూశాడు. సూరజ్ మాటలు విన్న అనన్య ముఖం ఒక్కసారిగా చిన్నపోయింది. అవమానంతో తల ఉంచుకుంది. తర్వాత అంశుమన్ వైపుకు తిరిగి, అంశుమన్ చూసావా నీ అన్న నాతో ఎలా మాట్లాడాడో? నన్నే అందరి ముందు అవమానించాడు. నువ్వు మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నావా? అతను ఒక్క మాట కూడా అడగవా అని అంది. చూడనన్య, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఏదోరా నీ లక్ష్యని ఈ ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్నావు. అందుకే నువ్వు ప్రతి అవకాశాన్ని కుట్రలకు ఉపయోగించుకుంటున్నావు. కానీ ఇప్పుడు వాటి గురించి మాట్లాడే సమయం కాదు. ఎప్పుడైనా ఇంకొక మాట మాట్లాడితే అది నీకే తిరిగి తగులుతుంది. తర్వాత ఏడుస్తూ నా దగ్గరికి రావద్దు. నా అన్న ఎప్పటి నుంచో ఇలాగే ఉంటాడు. అతన్ని అవమానించేలా ఏమైనా మాట్లాడితే ఇబ్బందులు పడేది ఖచ్చితంగా నువ్వే. ఇది మాత్రం గుర్తు పెట్టుకో అని చెప్పి అంశుమన్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతూ ఉండగా అనన్య కోపంగా చూస్తూ మనసులోనే అనుకుంది, ఏమీ చెప్పకుండానే ఈ ఇంట్లో తనకు ఎంత విలువ ఉందో చూపించాడు. ఇతన్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటి రాణి అవుదామని అనుకున్నాను. కానీ మధ్యలోకి వచ్చి నీలక్షి ఎంతో పాడు చేసింది. దీని సంగతి తప్పకుండా చూడాలి అని నీలక్షిని ద్వేషంగా చూస్తూ అనన్య కూడా తన గదికి వెళ్ళిపోయింది. ఇక సూరజ్ మాత్రం కోపంతో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అసలు ఈ పని ఎవరు చేశారు? నీలక్షి రాత్రంతా నా దగ్గర ఉంది. ఆమె దగ్గర ఫోన్ కూడా లేదు. ఎవరికి చెప్పే అవకాశం కూడా దొరకలేదు. మరి ఇంట్లో పనిచేసే వాళ్ళలో ఎవరైనా పని చేశారా? అంతలో కార్తీక్ వచ్చి అతని ఆలోచనలకు అంతరాయం కలిగించాడు. సూరజ్ అతని వైపుకు చూసి, ఏమైంది కార్తీక్ అని అడిగాడు. కార్తీక్ అన్నాడు, బాస్, ఈ ప్రాబ్లం కు కారణం ఎవరో తెలిసిపోయింది. వాళ్ళే నేరుగా కమిషనర్ ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాకి, ప్రెస్ కి కూడా వీడియో వాళ్ళే ఇచ్చారు. దానికి సూరజ్ కోపంగా, అంత తిరిగి తిరిగి ఎందుకు మాట్లాడుతున్నావు కార్తీక్? ఎవరు వాళ్ళు? డైరెక్ట్ గా చెప్పు అని అడిగాడు. బాస్, త్రిశాల, ఎంఎన్ గ్రూప్ ఎండి త్రిశాల జయసింగ్. సూరజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆమెకు మన ఇంట్లో జరిగిన విషయం ఎలా తెలిసింది? నేను నీలక్షిని కొట్టిన వీడియో ఎవరు తీశారు? కార్తీక్ చెప్పాడు. బాస్, బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా నిన్న రాత్రి త్రిశాల ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. అదే ఫుటేజ్ ద్వారా ఈ విషయం బయటపడింది. అలాగే బాస్, ప్రెస్ మీట్ ఏర్పాటు కూడా చేశాను. ఇంకో గంటలో స్టార్ట్ అవుతుంది. ప్రెస్ మీట్ లో మరి నీలక్షి చెప్పిన మాటలు విన్న సూరజ్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. అసలు మరి ప్రెస్ మీట్ లో నీలక్షి ఏం చెప్తుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.